చేరుకుడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాకాంక్షలు. పిల్లరా, ఇశ్రాయేలీలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి గణపరచకుండా వాళ్ళు తప్పుడు మార్గాలు అనుసరించినందువల్ల దేవుడు వారిని మరలా పరాయి దేశపు రాజు అయినటువంటి బబులోను రాజుకి 70 సంవత్సరాలు అప్పగించాడు. క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో నెబుకద్నెజరు రాజు యెరూషలేము గోడలను నేల మట్టుకు పడేసి ఇశ్రాయేలును చెరగొనిపోయాడు. 70 సంవత్సరాలు దేవుని యొక్క శాపం మేరకు, దేవుడి శాపం అంటే వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 11-12 వచనాల్లో దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఇర్మియా ద్వారా, ఈ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండెను. ఈ జనులు 70 సంవత్సరంలో బబులోను రాజునకు దాసులుగా ఉందరు. యెహోవా వాక్కు ఇదే. 70 సంవత్సరములు గడిచిన తర్వాత వారి దోషములను బట్టి నేను బబులోను రాజును. మనం అనుకుంటున్నాం, అప్పుడు మనం చేసిన తప్పు చిన్నదే కదా, దానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష ఉంటుంది. ఇక్కడైతే వీళ్ళు చేసిన తప్పుకు 70 సంవత్సరాల శిక్ష. మరి మనం కనుక తప్పులు చేస్తూ 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 ఉంటే ఒక్కొక్క తప్పుకి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడాలి ఆలోచించి. చాలామంది ఇది గ్రహించరు. వాళ్ళు ఒక తప్పు కాదు చేసింది, చెప్పినా కూడా తప్పు చేశారు. దేవుడి మాటలు ఇర్మియా ద్వారా చెప్పించినా కూడా వాళ్ళు మాట వెనక వెనుతిరిగారు. అన్య మత సంబంధమైనవి వారు అనుసరించిన పద్ధతులను వీరు అనుసరించారు. దేవుడి కోపం వచ్చింది. ఈ మాట చెప్పింది దేవుడే. ఎందుకంటే వాళ్ళు నా మాట వింటలేదు కాబట్టి 70 సంవత్సరాల పాటు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 70 సంవత్సరాల లోపు వాళ్ళంతా మనసు మార్చుకొని శాపానికి గురయ్యాం, మనం బబులోనికి వెళ్ళిపోయామని అనుకొని ప్రవక్తలు కూడా వెళ్ళారండి. అందులో ప్రవక్తలు కూడా ఉన్నారు అందులో. మరంతా వాళ్ళంతా ఏకమయ్యి ఆ దేశంలో మొరపెట్టుంటే ఎలా ఉండేదో మనకు తెలియదు. కానీ అక్కడ మొరపెట్టేవాళ్ళు లేరు. బబులోన్లో మొరపెట్టేవాళ్ళు లేరు. అర్థమవుతుందండి? ఎవరికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వాళ్ళు కాపాడుకున్నారే తప్ప వాళ్ళందరూ ఏకమయ్యి పోయిన వాళ్ళంతా కూడా, ఇజ్రాయెల్ దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మొరపెట్టలేదు. ఎవరైతే నిజమైన విశ్వాసం ఉంచుకున్నారో, షద్రకు మేషకు అబేద్నెగోలు దానియేలు లాంటి వారు, వాళ్ళు మాత్రం విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అయినా కూడా వాళ్ళు తిరిగి 70 సంవత్సరాల లోపు మళ్ళీ యెరూషలేముకి రాలేదు. తీర్పు అది అంతే, 70 సంవత్సరాల దాకా. అందులో రాశాడు కదా 12వ వచనంలో, 70 సంవత్సరాల తర్వాత నేను తీసుకొచ్చాను. చూసారా? చాలు విషయాన్ని గ్రహిస్తే అర్థమవుతుంది మనకి. 70 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏం చేయరని అర్థం. ఇప్పుడు అక్కడ మొరపెట్టరు. మనం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఒక్కొక్క తప్పుకి ఎన్ని సంవత్సరాలు శిక్ష ప్రభువా అని ఎవరన్నా అడుగుతారా? మోసం చేసాం, అన్యాయం చేసాం, లంచం తీసుకున్నాం, దొంగతనం చేసాం, వడ్డీ వ్యాపారం చేసాం, ఏమండి బూతులాడాము, భర్తను పట్టించుకోలేదు, భార్యను పట్టించుకోలేదు, పిల్లల్ని పట్టించుకోలేదు, మన ఇష్టం వచ్చినట్టుగా తిరిగాం. వీటన్నిటికీ ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది? ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది. కోర్టులో ఒక్కొక్క కేసుకి శిక్షలు వేరుగా ఉంటాయి. వారం రోజుల శిక్ష, 10 రోజులు, నెల, 3 నెలలు అలాగుంటాయి శిక్షలు. సంవత్సరము, లేకపోతే 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, విడివిడిగా ఎందుకున్నాయి శిక్షలు?
వాళ్ళు చేసినటువంటి నేరాన్ని బట్టి. అలాగే నువ్వు కూడా క్వశ్చన్ వేసుకో ఇక్కడ కూర్చొని, నేను ఎన్ని నేరాలు చేశాను? యోబు అంటాడు ఆ మాట, నా నేరములు ఎన్ని అని దేవుణ్ణి అడుగుతాడు. ఎన్ని తప్పులు చేశాను, ఈరోజు ఎందుకు ఇలాంటి దుస్థితిలో ఉన్నాను అని తెలియదు. దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడని అతనికి తెలియదు, చివరిదాకా తెలియదు. మీ చివరి అధ్యాయంలో మాత్రమే మీకు అది అర్థమవుతుంది. కాబట్టి ఆయన ఏమీ చేయని తప్పులకు కూడా శిక్షలు అనుభవించాడు. ఇర్మియా కూడా అంతే, చేయని తప్పులకు. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు వీళ్ళంతా చేయని తప్పులకి, అంటే వాళ్ళ దేశపు యొక్క పద్ధతులు అనుసరించినందుకు చేశారు. మరి మనము దేవుణ్ణి ఎరుగుండి ఎవరి పద్ధతులు అనుసరిస్తున్నాం, ఎవరిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం? ప్రశ్నించుకో, ఇంట్లో కూర్చొని ఒకసారి, నేను ఎన్ని తప్పులు చేశాను, ఎందుకు ఇన్ని శిక్షలు పడతా ఉన్నాయి నాకు, ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఈ శిక్షలన్నీ పోవడానికి నేనేం చేయాలి, నాకు ఇప్పుడు ప్రతిదానికి ఎన్ని సంవత్సరాలు శిక్ష చేస్తావు ప్రభు అని అడుగుతాను. నేను అడుగుతా దేవుడు, ఈ తప్పు చేశాను కదా, ఎన్ని సంవత్సరాలు, ఇలా నడిచాను కదా, ఎన్ని సంవత్సరాలు. ఒక్కొక్క తప్పుకి ఒక్కొక్క రకమైన శిక్ష. ప్రియులారా, 52వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో 13, 14 వచనాలు కూడా చూడండి. 13, 14 వచనాలు, 52వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. అతడు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేములోని గొప్పవారి ఇళ్ళన్నిటినీ కాల్చివేసెను. మరియు రాజదేహ సంరక్షణల అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటినీ పడగొట్టిరి. చాలు, దేవుడు ఏదైతే చెప్పాడో శిక్ష పడుతుంది మీకు అని ఇర్మియా ద్వారా చెప్తే వినకుండా ఎదురు తిరిగినందుకు ఏం చేశారంట? మొత్తం కాల్చి పారేశాడంట, పడగొట్టాడంట. పడగొట్టిన దాన్ని కట్టడం అంటే అంత తేలిక కాదు కదా. ఇక్కడ మనకి దగ్గరలో శంకర్లాస్ బ్రిడ్జిని పడగొట్టారు, మినిమం 2 years అన్నారు. ఇది చిన్న బ్రిడ్జి, ఎంతో పెద్ద లాంగ్ బ్రిడ్జ్ ఏం కాదు, కిలోమీటర్ల ఉన్న బ్రిడ్జ్ ఏం కాదు. ఉంటే మహా ఉంటే 1.5 kilometer కూడా ఉండదు. ఆ బ్రిడ్జి కట్టడానికి వాళ్ళకి 2 సంవత్సరాల పైన పడుతుంది. మరి ఎన్నో సంవత్సరాలుగా కట్టుకున్నటువంటి వాళ్ళ యొక్క ఇళ్ళు, మందిరం కూడా, మందిరం ఎన్ని సంవత్సరాలు కట్టాడండి సొలొమోను? 7 సంవత్సరాలు కట్టాడు. 7 years కట్టాడు అతను. 7 years కట్టినటువంటి మందిరం కూడా మళ్ళీ ఇప్పుడు పడగొడితే ఇంకెన్ని సంవత్సరాలు పట్టుద్ది? ఆలోచించేయండి ఒక్కసారి, బైబిల్ చదివితే అర్థమవుతుంది మనకి పాయింట్లు. పడగొట్టేశాడు, అన్నీ కాల్చి పారేశాడు. అంటే మళ్ళా ఆ వస్తువు కనపడకుండా ఉండాలని చెక్కతో చేసిన అన్నీ కూడా కాల్చి పారేశాడు. ఎంతో గొప్ప గొప్ప కట్టడాలు యెరూషలేము మందిరంలో ఉన్నాయి, చెక్కతో చేసినవి. ఇప్పుడు లేవు అవి చూడటానికి. మనం సొలొమోను మందిరం లేదు, హేరోదు కట్టించిన మందిరం లేదు, మళ్ళా దాన్ని కూడా పడగొట్టేశారు. దేన్ని చూస్తున్నాం? పడిపోయిన రాళ్ళు చూస్తున్నాం. అక్కడికి పోయి యెరూషలేములో ఏమున్నాయి? అక్కడ మందిరం లేదు, చెక్కలు లేవు, చెక్కలన్నీ కాల్చేశారు, రాళ్ళు మిగిలిన. 3వ మందిరం కడతారట. ఎన్నాళ్ళు పట్టింది ఇప్పటికి? దాదాపు 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు గట్ల పడదోయబడిన తర్వాత దాన్ని కట్టడానికి గోడలు మాత్రం కట్టారు. ఎవరు? నెహమ్యా బృందం. 52 రోజులు గోడలు మాత్రం కట్టారు. అది బహు కష్టంగా ప్రార్థన చేసుకుంటూ. ప్రియులారా, ఎంతో కష్టం. 28, 30 వచనాలు కూడా చూడండి. 28వ వచనం 52వ అధ్యాయంలోనే. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేము నుండి 832 చెరగొనిపోయెను. అలాగా
చివరి అధ్యాయంలో మనం చూస్తే 144,000 మందిని, ప్రముఖులందరినీ తీసుకుపోయాడు. అంతేనా అంటే చాలామంది ఉన్నారు, భేదాభిక్కిలందరిని వదిలేసాడు. అయితే ఈ మందిరం మళ్ళా కట్టాలి, పడిపోయిందన్న సంగతి నెహమ్యాకి తెలిసింది. నెహమ్యా తీర్మానాలు, జనుల తీర్మానాలు ఎలా ఉంటే కట్టబడుతుంది, ప్రార్థన జరిగింది. ఫస్ట్ ఏం చేశాడు, నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో పడిపోయిందని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేశాడు. ఉద్యోగానికి వెళ్ళాడు, రాజు అడుగుతున్నాడు, ఏంటి అలాగుంది నీ ముఖం? చెప్పాడు. సరే ఎన్ని రోజులు పడుతుంది, ఫలానా రోజులు అని చెప్పలేదు, కొంతకాలం పడుతుంది. ఓకే సరే, మరి నేను కట్టడానికి నాకు కావలసినటువంటి దేవదారు వృక్షాలు, చెట్లు, చెక్కలు కావాలి కాబట్టి అనుమతి ఇవ్వండి. అన్ని చెక్కలతోనే కట్టారు, రాళ్ళు, మరి ఏ పూసారో ఆ రోజు సిమెంట్ ఉందో లేదో నాకు తెలియదు, అలాంటిది చేశారు. ప్రియులారా, ఈ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 70 సంవత్సరాలు పట్టింది. 70వ సంవత్సరం దగ్గర పడుతున్నప్పుడు కోరేష్ అనే రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు బబులోను రాజ్యాన్ని. ఆ కోరేష్ రాజు టైంలో కూడా దానియేలు ఉన్నాడు. దానియేలు ప్రార్థన చేశాడు, అయ్యా 70 సంవత్సరాలు కంప్లీట్ అవుతా ఉంది కాబట్టి మరలా మా దేశానికి నువ్వు పంపిస్తానన్నావు కాబట్టి సహాయం చేయమని ప్రార్థన చేశాడు, తమ తప్పులు ఒప్పుకుంటూ. అయితే దేవుడు ముసలోడు అయిపోయాడు దానియేలు, కానీ మంచి యవన దశలో ఉన్నటువంటి నెహమ్యా ద్వారా ఆ కార్యక్రమం జరిగించాడు. ఈ నెహమ్యా ఎక్కడ పుట్టాడు అంటే బబులోనులోనే పుట్టాడు. బబులోనులో పుట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ చెప్పారనమాట, మన దేశం ఇది కాదు నాన్న, ఆ దేశం మంది, మన తప్పును బట్టి దేవుడు మనల్ని శిక్షించి ఇక్కడికి తీసుకొచ్చాడు అని చెప్పారు. ఇక దేవుడి మీద నమ్మకం పెరిగిపోతా వచ్చింది నెహమ్యాకి. దానియేలుతో పాటు రాలేదు నెహమ్యా, ఎజ్రా, వాళ్ళంతా యవ్వన దశలో ఉన్నారు ఇప్పుడు, అంటే మధ్యలో పుట్టారు బబులోనులో. కానీ విషయం తెలుసు, ఇక వాళ్ళల్లో ఒక జిజ్ఞాస పుట్టింది, కోరిక పుట్టింది, దేవుడు పని చేయాలి, పడిపోయిన మందిరం కట్టాలి. దేవుడు ఆయన చెప్పాడు కట్టమని ఆయన చెప్పాలా, వీళ్ళకే వచ్చింది ఆలోచన. అడిగారు, రాజు దగ్గరికి వెళ్ళారు, ఒప్పుకున్నాడు. సరే అందరు కలిసి బయలుదేరారు. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం చూస్తే ఆ లెక్క అంతా రాసింది అక్కడ, ఎన్ని వేల మంది వెళ్ళారు అక్కడికి, లక్షల మంది వెళ్ళారు. చదువుకోండి ఇంటికి వెళ్ళి. ప్రియులరా, ఇది కోరేష్ కాలానికి వచ్చేసరికి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనం. 6వ అధ్యాయం 28వ వచనం. ఈ దానియేలు దర్యావేష ప్రభుత్వ కాలమందును పారసీకులకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. కోరేష్ కాలంలో కూడా ఉన్నాడు దానియేలు. ఇదే టైంలో జరిగింది. నెహమ్యా కోరేష్ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు చిన్న బంట్రోతిగా. 1వ అధ్యాయం 10వ వచనం. నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. చింతకించును, నీవు మహాప్రభావం చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవిలొగ్గి నీ దాసులైన నా మొరను ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ అధ్యాయం చివరిలో కోరేష్ రాజు అతను అడుగుతాడు, ఏమని, ఎన్నాళ్ళు పడుతుంది? నీవు ఎప్పుడు తిరిగి వచ్చిందని అడిగాను. నేను నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవు ఎప్పుడు తిరిగి వచ్చిందని అడిగాను. నేను ఇంతకాలం అని చెప్పినప్పుడు రాజు నన్ను పప్పులకు టైం ఏం చెప్పలా, ఇంతకాలం చెప్పాడట. అది ఎంత టైమో తెలియదు. రాజు ఒప్పుకున్నాడు. రాణిగారు కూడా ఒప్పుకున్నారు. కావలసిన అన్ని తాకీదులు ఇచ్చారు, అంటే జీవోలు. ఎలా జరిగింది ఇదంతా అంటే ప్రార్థన. అటు దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, అక్కడ యవనస్తుడైన నెహమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దానియేలు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు,
నెహమ్యా ఉద్యోగం చేస్తా ఉన్నాడు. కానీ నెహమ్యాకు ఉన్నటువంటి ఆలోచన దానియేలుకి లేదు. అలా నీ ఇంట్లో పాపాన్ని ఒప్పుకోవాలనే ఆలోచన కలిగిన వాళ్ళు కనుక ఉంటే ఒక్కొక్క పాపానికి ఎంత శిక్ష పడుతుంది, ఎన్ని సంవత్సరాలు, నెలల, రోజుల తెలుసుకుంటే మనం అప్పుడప్పుడు రోగగ్రస్తులు వైపు పడిపోయి ఉంటాం కదా. జ్వరాలు వచ్చో, జలుబు వచ్చో, కడుపు నొప్పి వచ్చో, వాంతులు అయ్యో, విరోచనాలు అయ్యో, తలదిరిగో, పనిచేసి వచ్చో, చాలా రకాలుగా మనం అలసిపోతాం, పడిపోతాం. ఒకసారి ప్రశ్న వేసుకోవాలి, ప్రభువా నేను ఇలా ఈరోజు పని చేయకుండా పడిపోవడానికి గల కారణం ఏంటి? నా తప్ప, ఏ పాపం అని అడుక్కునే వాళ్ళు ఉన్నారా? లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, బిళ్ళ తెచ్చుకోవడం, వేసుకోవడం, లేదా మనమే మెడికల్ షాప్కి వెళ్ళటం, బిళ్ళ తెచ్చుకోవడం, వేసుకోవడం. తగ్గదు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు ఇంట్లో ఊడ్చేవాళ్ళు లేరు, గుడ్డలు ఉతికినవాళ్ళు లేరు. ఎందుకని ఇలా జరిగింది ప్రభు? ఏం తప్పు ఇది? ఎన్ని రోజులు ఈ శిక్ష? ఏ తప్పుకి ఏ శిక్ష? అసలు బతిని ఆడుకోవటం నేర్చుకోవాలి. ప్రార్థన చేయండి. ప్రతి విషయమందును దేవునికి విజ్ఞాపన చేయొచ్చు. విజ్ఞాపన అన్నాడు ఎఫ్ఎస్సీ పత్రికలో. ఏమంట? ఏం చేయాలంట? విజ్ఞాపన చేయాలంట ఆయనకి. ప్రియులారా, ఆలోచన చేయండి. దానియేలు 9వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం దాకా యెరూషలేము గోడలు కూలిపోయాయని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియేలు. చదవండి. మాదీయుడుగా అంశువరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథం. ఎప్పుడండి తన ప్రార్థన? ఆఫ్టర్ 70 years. ఎప్పుడో యిర్మీయా చెప్పినటువంటి మాటలు, గ్రంథంలో రాయబడిన మాటలు వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పుకుంటూ చిన్నప్పుడే వచ్చేసాడు దానియేలు బబులోనికి. నీ పిల్లలకి చిన్నప్పటి నుంచి దేవుడి గురించి చెబుతున్నావా? దేవుడి గురించి ఏమైనా మాట్లాడతారా? చాలామంది ఇళ్లలో అలా జరగదు. కానీ ఈయన ఎప్పుడో, అతని వయసు అంతా ఇప్పుడు దరిదాపుగా 80 దాటిపోయింది. అంటే దరిదాపుగా 90 ఏళ్ళు దాకా వచ్చినటువంటి వయసు. 15 ఏళ్ళప్పుడు వచ్చాడు బబులోనికి. 70 అంటే 85 ఏళ్ళు. ఇప్పుడు ప్రార్థన 85 yearsలో ప్రార్థన. బతికున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, నువ్వు యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ప్రకారంగా 70 years అయిపోయాయి. మమ్మల్ని తిరిగి మా రాజ్యానికి, మా దేశానికి పంపించాయా? కోరేష్ టైంలో ప్రార్థన చేశాడు. నెహమ్యా చేసింది కూడా. అంటే నెహమ్యాని ఇక్కడ చూపించరు మనకి. దానియేలు గ్రంథంలో నెహమ్యా కనపడ్డాడు, ఎజ్రా కనపడ్డాడు. కానీ వాళ్ళు ఎక్కడున్నారని రాసింది నెహమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో? కోరేష్. ఇక్కడ కోరేష్. ఇదే టైంలో వాళ్ళు ఉన్నారు, అదే దేశంలో ఉన్నారు వాళ్ళు కూడా. ప్రియులరా, రాజుని అడిగాడు, వెళ్తానయ్యా, అలా కట్టుకోవాలి మేము మందిరం అని చెప్పి. ప్రియులరా, ఇక్కడ నెహమ్యా చేసుకున్నటువంటి తీర్మానం, దానియేలు కాదు. దానియేలు ఏం తీర్మానం చేయలే. అలాగే శద్రకు మేషకు అబేద్నెగోలు కూడా ఏం తీర్మానాలు చేయలే. కానీ నెహమ్యా తీర్మానం చేస్తా ఉన్నాడు, వెళ్ళాలని, కట్టాలని ఒక తీర్మానం. ఎన్ని రోజులు? 52 రోజులు. 52 రోజులని ముందు అనుకున్నారా? లేదు. పని అయితే జరిగిస్తూ ఉన్నారు. కంప్లీట్ అయింది మాత్రం 52 రోజులకి, అంతే తప్ప వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకోవాలి. ప్రియులారా, అవి కట్టబట్టడానికి వారు చేసినటువంటి ప్రమాణాలు లేదా శబ్దాలు ఏంటో మనం కొన్ని అంశాలు చూసి మిగిద్దాం. నెహమ్యా గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం. మొట్టమొదటి తీర్మానం ఏది? నెహమ్యా ఎక్కడున్నప్పుడు? ఏమంటే చెప్పండి, ఎక్కడున్నప్పుడు? కోరేష్ రాజు పరిపాలన చేస్తున్నప్పుడు, బబులోన్ దేశంలో ఉన్నప్పుడు. అప్పుడే తీర్మానాలు చేసుకున్నారు వీళ్ళు.
నెహెమ్యా 10:20. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రములకు విధేయులైనట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులను, లేవీయులను, ద్వారపాలకులను, గాయకులను, నెతీయులను అందరూ దేవుని దాసులైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవచ్చు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదామని శపథము చేయుటకు తీర్మానం గుర్తుపెట్టుకోండి. శపథం చేసుకున్నారు. ఇన్నాళ్ళు ఏదో చేశాము, అన్ని జనులతో తిరిగాము, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే మేము కూడా వాళ్ళతో కలిసిపోయాము, తిరిగాము. ఇక మేము అలాగ చెయ్యం. ధర్మశాస్త్ర నిబంధనలను కట్టడలను అనుసరించి నడుస్తాం. తీర్మానం చేసుకుంటేనే మనం అనుకున్నది సాధించగలుగుతాం. చాలామందిలో తీర్మానాలు తక్కువ. దాదాపు 90% పీపుల్కి తీర్మానాలు ఉండవు. వస్తారు, కూర్చుంటారు, వింటారు, వెళ్ళిపోతారు. వాక్యం బాగుందంటారు, ఈయన బాగా చెప్పాడు, ఈయన చదువుకున్నాడు అంటారు, ఈయన డిగ్రీలు ఉన్నాయంటారు, ఈయన వాక్యం స్పష్టంగా ఉంటుంది అంటారు, అర్థమయ్యేటువంటి ఎన్నెన్నో రకాల మాటలు మనం మాట్లాడతాం. ఎన్ని నువ్వు చెప్పినా సేవకుడేమో నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, సంఘమేమి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు, విశ్వాసులేమి నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. దేవుడు ఒక్కడే పరలోక రాజ్యం తీసుకెళ్ళింది. కాబట్టి నమ్మిక ఎవరి మీద పెట్టాలి? దేవుడి మీద పెట్టాలి. సేవకుడి మీద పెట్టబాకు. సేవకుడు ఎంతకాలం బతుకుతాడండి? సేవకుడికి ఇంత ఆయుష్ అని ఏమన్నా దేవుడు చెప్పి నీ సంవత్సరాలకు బతుకుతామని ఎవరికైనా చెప్పాడా? చెప్పలేదు కదా. కాబట్టి మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా వాళ్ళు ఏం తీర్మానం చేసుకున్నారండి? ధర్మశాస్త్ర నిబంధనలను కట్టడలను అనుసరించి నడుస్తాము. శపథం చేశారు. లేకపోతే వాళ్ళతో బలం వచ్చేది కాదు. రెండవది 31వ వచనం. 31వ వచనం. చాలు. ఎవరెవరో ఏదో వస్తువులు తెస్తారు పండగలప్పుడు. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి, 31st నైట్కి, జనవరి 1కి కొట్లు పెట్టుకొని అమ్ముకుంటుంటారు. ఆ కొట్లు పెట్టిన వాళ్ళు అంతా ఎవరు చెప్పండి? అంతా అన్నిలేగా, అంతా అన్నిజనులే కదా. మరి ఇక్కడ వాక్యం చదువుతున్నారు కదా మీరు. అన్ని జనులు వాటిని తెస్తే మేము కొనకుండా ఉండాలని తీర్మానం చేసుకున్నారు. కానీ మనం ఏం చేస్తాం? అప్పుడే దొరుకుతాయి కదండి. వాళ్ళు ఎవరైతే ఏంటండి, అదే కదా ఇప్పుడు వచ్చిన సమస్య అంతా. యూదులు ఎవరిని తినరు, ఎవరిని ముట్టుకోరు. అదొక ప్రత్యేకమైన జాతి. యేసుప్రభు వారు కూడా అదే జాతిలో పుట్టినా అందరినీ ముట్టుకున్నాడు, అందరి దగ్గర తిన్నాడు. అంటే మాదిరి చూపించాడు ప్రభువారు. అట్లాగని చెప్పేసి ఒక తీర్మానం అనేది నీకు లేకపోతే అన్ని జనులు పెట్టిందల్లా తింటా ఉంటే నీలో దేవుడు ఆత్మ తగ్గిపోతూ దురాత్మ పెరుగుతుంది. అందుకనే చాలామంది పాత రోజుల్లో ఎక్కువగా బ్రాహ్మిన్స్ లాంటి వాళ్ళు హోటల్స్కి వెళ్ళి తినేవాళ్ళు కాదు. ఎందుకు చెప్పండి? ఎవడెవడో వండుతాడు, ఏ కులపోడో తెలియదు. ఆహారం పెట్టారని తింటుంటే మనలో ఉన్న ఆత్మ తగ్గిపోద్దని ఉద్దేశంతో వాళ్ళు బయటికి వెళ్ళి తినేవాళ్ళు కాదు, అన్నీ ఇంట్లోనే చేసుకొని తినేవాళ్ళు. ఈ రోజుల్లోనే ఈ కొట్లు ఎక్కువైపోయాయి. అసలు ఎవడు చేస్తా ఉన్నాడు అది మనం ఆలోచించేయం. అందుకే మనకు బలహీనతలు, అందుకే మనకు అనారోగ్యాలు. దేవుడు పక్షాన నిలబడితే తప్ప ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తినకూడదు. తింటే మాత్రం బలహీనత గ్యారంటీగా వస్తుంది. మూడవ తీర్మానం వీళ్ళు ఏం చేశారో చూద్దాం. 10వ అధ్యాయం 33వ వచనం. విశ్రాంతి దినముల విషయంలోనూ, అమావాస్యల విషయంలోనూ, నిర్ణయింపబడిన పండుగల విషయంలోనూ, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోనూ, ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థముల విషయంలోనూ, మన దేవుని మందిరపు పనంతటి విషయంలోనూ అలాగనే నిర్ణయించుకుంటుంది. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరమును నిర్ణయించుకున్న కాలం
చేయుటకు యాజకులలోనూ లేవీయులలోనూ జనులలోనూ కట్టెల ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడికి ఇచ్చే విషయంలో ఎలాగివ్వాలి? మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్టు. ఎంతమంది వేస్తున్నారండి ఈ రోజుల్లో? దశంభాగాలు ₹1,00,000 సంపాదించాము, 10,000 ఇవ్వమంటే అమ్మో అంతా అంటాం. మాకు ఒక 30 lakhs వచ్చాయి అనుకుందాం. 30 lakhsలోంచి నేను ఎంత ఇవ్వాలి దేవుడికి? 3 లక్షలు ఇవ్వాలి. ఒకవేళ నేను ఆగిపోయి 3 లక్షలు దేవుడికి ఇవ్వాలా అని ఆగిపోతే నాకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా అలాగే ఆగిపోతాయి. ఎంత వచ్చినా దాంట్లో నుంచి దశంభాగం ఇస్తానని మొక్కుకున్నాడు యాకోబు. దేంట్లో ఎంత ఇస్తావో, ఏ పనిలో అయినా సరే, భూమిలో అయినా సరే, వ్యాపారంలో అయినా సరే, గొర్రెలను అమ్మిన విషయంలో అయినా సరే, ఇవన్నీ నాకు వస్తాయో దాంట్లో నుంచి దశంభాగం ఇస్తానని మొక్కుకున్నాడు. ఈరోజు నిన్ను మొక్కుకోమని చెప్పట్లా, నేను నీకు ఇష్టమైతేనే ఇవ్వు, బలవంతంగా ఏం అడగట్లేదు మమ్మల్ని. దేవునికి ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు లేరు అని రాసింది సామెతల గ్రంథంలో. దేవుడికి ఇచ్చి ఎవరు లేమికి రారండి, అంటే కష్టదశకి రారు. ఇవ్వకపోతేనే కష్టదశ వచ్చేది. ఎందుకు ఇవ్వాలంతా? 3 లక్షలు ఎక్కడ ఇస్తాంలే, 1 లక్ష ఇద్దాంలే, దానికి తగ్గ లెక్క అప్పచెప్పాలి. చాలామంది చేసే పని అది. అది నీ ఇష్టం, నువ్వు ఇస్తున్నావా లేదో నాకు తెలియదు. ఎందుకంటే నా చేతికి ఎవరు ఇవ్వరు కాబట్టి, ఏదన్నా దాంట్లోనే వేస్తారు కాబట్టి, ఎవరెవరు ఎంత ఇచ్చారో నాకు తెలియదు. కొద్ది వాళ్ళు ₹1000 ఇచ్చారా, ఎక్కువ వాళ్ళు 5,000 ఇచ్చారా నాకు తెలియదు. ఎందుకంటే అది చూసేది దేవుడు. పేద విధవరాలు వేసిన 2 కాసులను చూసింది ఎవరంటే దేవుడు. శిష్యులకి ఏమని తెలుసా? తెలియదు. మరి దేవుడికి అంటే తెలియదు. దేవుడు సర్వాంతర్యాన్ని, అన్నీ తెలుసు ఆయనకి. ఎవరెవరు ఎంత ఇస్తున్నారు, ఎలా ఇస్తున్నారు. 4వ పాయింట్లోకి వద్దాం. దేవునికి ఇచ్చే విషయంలో వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. 4వ పాయింట్ 39వ వచనం చదవండి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయి యాజకులు ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరణుడు మందిరం గదిలో ఉంచవలెను. ఏంటంటే అండి ఇక్కడ దేవుని మందిరం మేము విడిచిపెట్టాం. కానీ ఎంతమంది విడిచిపెడుతున్నారు ఈ రోజున? ప్రార్థనలు లేక, పక్కనే ఉన్న చర్చికి రాలేక, ఏం పోతాంలే, ఆదివారం కూడా ఆలస్యంగా చర్చికి వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చే రకం ఎంతమంది ఉన్నారు? అందరూ వాళ్ళే ఉంటారు దరిదాపు. ఎవరో 1000 మందిలో ఒక 10 మందో 20 మందో ముందు వస్తారు. మిగతా 850 మంది లేదా 880 మంది ఏమయ్యారు చెప్పండి? వాళ్ళు ఎందుకు రారు ముందే? ఎందుకు ప్రార్థన చేసుకోరు? ఎందుకు పరిచయం చేయరు? రావు. ప్రార్థన జరుగుతూ ఉంటుంది, వాక్యం జరుగుతూ ఉంటుంది, బల్లారాధనకు సిద్ధపడుతున్నప్పుడు కూడా వస్తూనే ఉంటారు జనాలు. వీళ్ళు రక్షణ పొందిన వాళ్ళ, బల్లారాధన తీసుకునేవాళ్ళ, నిజమైనటువంటి రక్షణ ఉందా? నిజంగా మొరపెడతారా? నిజంగా దేవుణ్ణి అనుసరిస్తారా? తీర్మానాలు లేవు. వీళ్ళు శబ్దాలు చేసుకున్నారు, తీర్మానాలు చేసుకున్నారు, మేము ఇలాగ ఉంటాం కాబట్టి మందిరం మళ్ళా కట్టాలి. ఎంతమంది కట్టుంటారండి? కొన్ని వేల మంది కట్టారండి కలిసి. మన ఇల్లు, ఒక చిన్న ఇల్లు కట్టడానికి ఒక 4-6 పనివాళ్ళు వస్తారు, కానీ నెలలు పట్టుద్ది. చిన్న ఇల్లే, 2 గదులు ఇల్లే, కానీ సంవత్సరం అయినా అవ్వదు. చుట్టూ గోడలండి, యెరూషలేము చుట్టూ గోడలండి. తమాషానా? అయినా కట్టారు. పిల్లరా, మరొకటి మనము జ్ఞాపకం చేసుకో, మందిరాన్ని మేము విడిచిపెట్టము. ఒక తీర్మానం. 5వ తీర్మానం 9వ అధ్యాయము 2-3 వచనాలు. 9వ అధ్యాయం 2-3 వచనాలు. ఏమైందా? ఇప్పుడు ఇంకొక తీర్మానం ఏంటి?
మొదటి వచనంలో చెప్తాడు అనమాట. ఏమని? నెహెమ్యా చెప్తాడు. మొదటి వచనం కూడా చదవండి. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి గోనెపట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఎక్కడున్నారు వీళ్ళు ఇప్పుడు? యెరూషలేంకి వచ్చేసారు. 9వ అధ్యాయం అంటే యెరూషలేంకి వచ్చేసారు. యెరూషలేంకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, శబదాలు, ప్రమాణాలు ఏంటంట? మేము ఇజ్రాయెల్ ఆ దేశంలో ఉన్నప్పుడు చేసిన పాపాలన్నీ, లేదా దేవునికి వ్యతిరేకంగా, అంటే ఇర్మియా ప్రవక్త ప్రవచించినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఇంకా బతికున్నారు కొంతమంది. వీళ్ళందరూ కూడా ఏమనంట? మేము అక్కడ రాయబడింది, చదవండి 2వ వచనం. తమ పితరుల పాపములను 2వ వచనం చదవండి. అన్ని జనుల్లో అది ఎక్కడ వీళ్ళంతా ఎక్కడున్నారు ఇప్పుడు దాకా? అన్ని జనుల్లో. ఇప్పుడు అన్ని జనుల్లో నుంచి వచ్చి తీర్మానం చేసుకుంటున్నారు. ఏమని? మేము చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటాము. చాలు చాలు చాలు. ఇక వాక్యం విన్నారు, పాపాలు ఒప్పుకున్నారు వీళ్ళరా. అయినా కూడా ఆ యొక్క కట్టడాలన్నీ కంప్లీట్ అవుతున్న సందర్భాల్లో ప్రియులరా మళ్ళా పాపం చేశారు. ఎజ్రా గ్రంథం చివరి అధ్యాయం. ఎజ్రా గ్రంథంలో చివరి అధ్యాయంలో ఎవరెవరైతే అన్ని జనులతో వివాహం చేసుకున్నారో వాళ్ళని విడిచిపెట్టిరంటని ఎజ్రా పిలుపునిచ్చాడు. 10వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి దేవుని యొక్క ప్రేమలో 3వ వచనం. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారంగా జరుగునట్లు ఏలిన వాడవైనా నీ యోచనను బట్టి తీర్మానాలండి. ఎంత గొప్ప తీర్మానాలు అంటే, అన్ని జనులతో మేము వాళ్ళని పెళ్లి చేసుకొని పిల్లలు కూడా కన్నాము, కానీ వాళ్ళని మేము విడిచిపెడతాం, వెలివేస్తాం. ఈ సమాజంలో వాళ్ళు ఉండకూడదు. అంటే ప్రభువుని స్తుతించే సమాజంలో వాళ్ళు ఉండకూడదు. కానీ ఈ రోజుల్లో ఏవి ఎక్కువ జరుగుతున్నాయి చెప్పండి? లవ్ మ్యారేజ్లా, అరేంజ్ మ్యారేజ్లా? చెప్పండి. ఎక్కువగా లవ్ మ్యారేజ్ జరుగుతుంది. వాళ్ళ ఇష్టం. వాడు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నువ్వు క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవురాలు కావచ్చు, మనకి ఎవరైతే ఏంటి నచ్చాడు చేసుకున్నాం. సొలొమోను చేసుకున్నట్టుగా, అలాగే సంసోన్ చేసుకున్నట్టుగా చేసేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు ఏమయ్యారో బైబిల్లో రాసింది. వాళ్ళిద్దరు గతి ఏమైందో రాసింది. అయితే దేవుణ్ణి ఎరగకుండా నువ్వు ఉండి, దేవుళ్ళో ఉన్నటువంటి వ్యక్తిగా నీవు ఉండి, ప్రభు రాజ్యాన్ని ప్రేమించినట్టు వ్యక్తిగా నీవు ఉంటే ఏం చేయాలంటే ఎజ్రా చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? వారిని విడిచి. ఎజ్రా లేచి, ఈ పని నీ ఆధీనంలో ఉన్నది, మేమును నీతో కూడా ఉందుము, నీవు ధైర్యము తెచ్చుకొని దీన్ని జరిగించమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను, లేవీయులను, ఇశ్రాయేలులందరూ ఆ మాట ప్రకారము చేయునట్లుగా వారి చేత ప్రమాణము చేయించారు. వారు ప్రమాణము చేసుకొనగా ఎజ్రా దేవుని మందిరం ఎదురు నుండి లేచి ఎలియాషీము కుమారుడైన యోహానాను యొక్క గదిలో ప్రవేశించెను. అతడు అక్కడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధములను బట్టి దుఃఖించుచు భోజనమైనను పానమైనను చేయకుండెను. 11వ వచనానికి రండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్యస్తులను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని. కాబట్టి గమనించాలి మనం, అసలు దేవుణ్ణి ప్రేమించినటువంటి వాళ్ళతోటి వివాహం చేసుకోవడమే పాపం. ఒకవేళ చేసుకున్నావు, వివాహాన్ని మార్చగలుగుతున్నావా? బైబిల్ అయితే చెప్తుంది, అవిశ్వాసమైన భర్త ఉన్న, అవిశ్వాసమైన భార్య ఉన్న, వీళ్ళ ద్వారా వాళ్ళు, వాళ్ళ ద్వారా వీళ్ళు మార్చబడాలి. నేను కూడా అలాగే మార్చబడాలి. అలాగే బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళని విసర్జించరండి, ప్రత్యేకంగా ఉండండి అని చెప్తుంది. వాళ్ళందరూ కూడా
దేవుని యొక్క ప్రేమలో వాళ్ళందరినీ విడిచి, పిల్లలు కలిగిన వాళ్ళని కూడా విడిచి 18వ వచనం, యాజకుల వంశంలో చాలు, యాజక వంశంలో పుట్టిన వాళ్ళు కూడా, అంటే లేవి వంశంలో పుట్టిన వాళ్ళు కూడా అంట చేసుకున్నారంట. రక్షణ పొంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళా వేరే స్త్రీలను పెళ్లి చేసుకుంటారట. దేవుళ్ళో ఉంటున్నామని చెప్పుకుంటూ అన్ని స్త్రీలను వివాహం చేసుకుంటారు. దేవుని ప్రేమించారు వాళ్ళ లెక్క అంతా రాశాడండి. ఎవరెవరు చేసుకున్నారో ఆ లిస్ట్ అంతా కూడా ఇక్కడ కనపడతాం. దేవుని యొక్క ప్రేమలో 44వ వచనం, ఆ పైన చెప్పబడి 43వ వచనం దాకా చెప్పబడిన వాళ్ళంతా పిల్లలు కూడా పుట్టారంట. వాళ్ళకి కుట్రాయింది, పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టుకునేట్టుంటారు. ఈరోజు ఆపుకుంటున్నారు కానీ కొంతమంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడే వద్దు, మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి. ఏం ప్లాన్స్ అమ్మా మీకుండేది? ఏం ప్లాన్స్ రా నీకుండేది? దేవుడు ఇచ్చినటువంటి ప్లాన్ ప్రకారంగా, ప్రణాళిక ప్రకారంగా పుట్టే బిడ్డల్ని ఆపటానికి నువ్వెవడిగా? నీకు ప్లాన్లు ఉన్నాయా? అంటే దేవుడికి లేవా ప్లాన్లు? వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, వీళ్ళిద్దరికి ఒక బిడ్డను కానాలి అని ఆయనకుండదా? మరియ గర్భాన యేసుప్రభు పుట్టాలనే ఒక ప్లాన్ లేదా? ఉంది కాబట్టే కదా ఆమె గర్భాన్ని పుట్టింది యేసుప్రభు గారు. అదొక ప్లాన్ అంతే. పుడతాడని ప్రవచనం యెషయా గ్రంథంలో ప్లానింగ్ అది. కన్యక గర్భవతి అయి అదొక ప్లానింగ్, ప్రభువారి ప్లాన్ అది. నీకు కూడా పిల్లల్ని ఇవ్వాలని దేవుడు ప్లాన్. అయితే నువ్వు దాన్ని మూసేసుకొని ఉంటే చివరికి పిల్లలు పుట్టకుండా అయిపోతావేమో గమనించుకో. పాపముకి దాసులు అయిపోతారేమో గమనించుకో. ఏడ్చినా కూడా ఇక రారేమో గమనించుకో. ఆయన ఇచ్చినప్పుడు తీసుకోవాలి, కాదని అనడానికి నువ్వెవరు? అంటే దేవుడి ప్రణాళికను అడ్డగిస్తావా? కాబట్టి మనము ఇక్కడ నెహెమ్యా ద్వారా దేవుడు ప్రణాళిక 70 సంవత్సరాల తర్వాత తిరిగి మందిరం కట్టబడాలి. మందిరం కాదండి, గోడలు కట్టబడాలి. అలాగా కట్టారు. అయితే కట్టడానికి ముందు తీర్మానాలు, మంచి తీర్మానాలు, బలమైన తీర్మానాలు, వారు చేసిన ప్రతి పాపానికి తీర్మానాలు చేసుకొని పని ప్రారంభించి ముగించారు పిల్లలు. అలాంటి పరిస్థితి నీకు కూడా, నీ కుటుంబానికి రావాలని కోరుకుంటూ, ఈ యొక్క వాక్యంలో ఉన్న సత్యమును గ్రహించాలని కోరుకుంటూ మోకరించండి, ప్రార్థన చేస్తాం.